నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జూన్ 2న జరిగే సీఎం సభను జయప్రదం చేయాలన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల నిరసనగా సైకిల్ యాత్ర నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. జిల్లా స్థాయి ప్లే అండ్ పార్టిసిపేట్ స్పోర్ట్ డే కార్యక్రమంలో పాల్గొన్న ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఝడే హేమంత్ సహదేవరావు. పర్యాటక వారోత్సవాల సందర్భంగా హెరిటేజ్ వాక్ లో పాల్గొన్న మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. ములుగు జిల్లా పర్యాటక అందాలను రీల్స్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయాలన్న కలెక్టర్ బోర్ఖండే హేమంత్ సహదేవరావు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ప్రారంభోత్సవం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సభా స్థలాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావులతో కలిసి పరిశీలించారు. సిర్పూస్ కాగజ్ నగర్ క్రాస్ రోడ్ వద్ద సభ ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షించారు. జూన్ 2వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రెండవ విడత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని లాంఛనంగా కాగజ్నగర్ టౌన్లో ఈ కార్యక్రమానికి కాగజ్నగర్ క్రాస్ రోడ్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. దానికంటే ముందు కొటారి గ్రామం ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి ఒక భరోసా. హైదరాబాద్లో బటన్ నొక్కితే పేదింటి ఆడబిడ్డ ఖాతాలో ఆ డబ్బులు జమ అయ్యే కార్యక్రమాన్ని ఈనాడు చేసుకుంటున్నాం. ఏదో మొదటి జరగబోయే ఈ కార్యక్రమాన్ని ఆసిఫాబాదు నియోజకవర్గంలో జిల్లాలో కాగజ్నగర్ క్రాస్ రోడ్లో అద్భుతంగా గిరిజనులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో తప్పకుండా ఆ సభని జయప్రదం చేయటం అవసరంగా ఈ ప్రాంత నా తోబుట్టువులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా తెలంగాణ ప్రభుత్వ ఆలరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట నుంచి మూటకొండూరు వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే మండల ప్రజా పరిషత్, తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ అయిన ఒక మాట. మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎలక్షన్ల కంటే ముందు ఈ భారతదేశంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచని చెప్పి ఎలక్షన్లు అయిపోయిన మరుసటి రోజు నుంచే రోజుగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి పేదోడిని అడ్డు విరుస్తున్నాడు. మరి అలా ఈ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల పేదోడి మీదనే గుదిబండగా మారుతుంది. వీటి వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి పేదోళ్ళకే భారం అవుతుంది తప్ప ఉన్నతైతే ఈవీఎంల మీదనే ఆలయ వర్గం మొత్తం తిరుగుతా అని చెప్పి మాట ఇచ్చి వారానికి ఒక మండలం మొత్తం కూడా స్ఫూర్తిగా మనందరం డీజిల్, పెట్రోల్ ధర తగ్గించేంత వరకు కూడా మోడీకి నిరసనగా సైకిల్ ర్యాలీ కార్యక్రమాలు రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉధృతం చేసి బీజేపీ మెడలు వంచి పేదోళ్లకు గుదిబండ లేకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి ఇలా ప్రజలు కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఇలా మూటకొండలో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీని సక్సెస్ చేసిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలోని రెజ్లింగ్ సెంటర్లో జిల్లా స్థాయి ప్లే అండ్ పార్టిసిపేట్ స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖండే హేమంత్ సహదేవరావు క్రీడలను ప్రారంభించి 2026 సీఎం కప్ విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. రోజు ఫిట్నెస్ పై దృష్టి పెట్టాలని, అవసరమైతే సహాయం కోసం సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు. 10 years నుంచి మోస్ట్లీ 20 వరకు ఉండొచ్చు కదా. అందులో 10 నుంచి 20 గ్రూప్ వరకు కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతిరోజు ఆడాలి. ఏదైనా మీ ఏజ్ అయితే కంటిన్యూ చేయాలి. అలా కంటిన్యూ చేస్తే మీ ఫిట్నెస్ మెయింటైన్ అవుతుంది. ఓకేనా? కన్సిస్టెన్సీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చాలా మంచిగా ఆడుతున్నారు. అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏదైనా మీకు హెల్ప్ కావాలంటే తప్పకుండా మనం హెల్ప్ చేద్దాము. మీ దగ్గర చాలా మంచి కోచెస్ కూడా ఉన్నారు. కానీ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
ఓకే, థ్యాంక్ యూ సార్. మెదక్ జిల్లా చారిత్రాత్మక పర్యాటక ప్రాంతాల ఉనికిని భావితరాలకు అందించేందుకు డాక్యుమెంటరీలు రూపొందిస్తున్నామని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన పర్యాటక వారోత్సవాల సందర్భంగా అధికారులు యువతతో కలిసి హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా వెస్లీ పాఠశాల, మెదక్ చర్చ్, గుల్సన్ క్లబ్, మెదక్ పోర్టు ప్రాంతాలను సందర్శించి చరిత్రను తెలుసుకున్నారు. మెదక్ పోర్టు వద్ద మరమ్మతులు, శానిటేషన్ డ్రైవ్, లైటింగ్ ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వెళ్ళి దాని గురించి తెలుసుకొని, దాని గురించి ఇంపార్టెన్స్ తెలుసుకొని ఇక్కడికి ఫైనల్గా మెదక్ పోర్ట్కి రావడం జరిగింది. మెదక్ పోర్ట్ అనేది మా మెదక్ జిల్లాలో మోస్ట్ ప్రామినెంట్ ప్లేస్. ఇక్కడ నుంచి మనకి మొత్తం స్ట్రాటజిక్ ప్లేస్గా ఉండే అప్పుడే కాలంలో. సో ఇక్కడ నుంచి మొత్తం టౌన్కి కానీ మొత్తం జిల్లాకి కానీ ఒక విజిబిలిటీ ఉంటుంది. సో ఈ ఫోర్ట్కి కూడా అందరూ డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడికి కూడా మనకి కొన్ని రెస్టోరేషన్కి, కొన్ని రిపేర్కి అవసరం ఉంటుంది. కొద్దిగా మనం 26 తరఫు నుంచి ప్రతి ఊర్లో, ప్రతి టౌన్లో ఉన్న చిన్న బుర్జ్ కానీ, చిన్న కిల్లా కానీ, చిన్న దర్వాజా కానీ డీటెయిల్స్ కలెక్ట్ చేసి మా మెదక్ జిల్లాకి ఒకటే హెరిటేజ్ బుక్లెట్ లాగా మనం తయారు చేస్తున్నాము. సో దాట్ ఎవరైనా బయట నుంచి వచ్చినా కూడా మా పిల్లలే కానీ వాళ్ళకి తెలుసుకోవడానికి మా ధరోహర్ గురించి, మా హెరిటేజ్ గురించి ఒక డైరెక్టరీ తయారు చేస్తున్నాము. దీంతోపాటు ఎక్కడైనా అవసరమైతే మనకి రీహాబిలిటేషన్ కోసం, అక్కడే ప్రిజర్వేషన్ కోసం సిఎస్ఆర్ ఫండ్స్లో కానీ స్టేట్ లెవెల్ నుంచి గ్రాంట్స్ కానీ కూడా మనం అప్లై చేస్తాం. సో దాట్ ఇది కూడా ప్రిజర్వ్ చేయడానికి, ఇంకా నెక్స్ట్ జనరేషన్స్కి కూడా మనకి ప్రిజర్వ్ అయ్యేట్టుగా చూసుకుంటాం. థ్యాంక్ యూ. ఇన్ఫ్లుయెన్సర్లు రీళ్ల ద్వారా ములుగు జిల్లా పర్యాటక అందాలను ప్రపంచానికి పరిచయం చేయాలని, లోకల్ టు గ్లోబల్ స్థాయిలో జిల్లా ఖ్యాతిని విస్తరించాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖండే హేమంత్ సహోదరావు పిలుపునిచ్చారు. డిక్లేర్ చేశాం మన గవర్నమెంట్. సో దాంట్లో కొన్ని యాక్టివిటీస్ మనం చేస్తున్నాము. ఆ యాక్టివిటీలో ఈరోజు 21 మేలో అందరూ ప్రెస్ మీడియాతో పాటు ఇన్ఫ్లుయెన్సర్స్తో పాటు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడానికి చెప్పడం జరిగింది. అందుకే ఈ మీటింగ్. సెకండ్, మన డిస్ట్రిక్ట్లో మనం దాంతోపాటు ఇన్ఫ్లుయెన్సర్ కాంపిటీషన్ కూడా పెడుతున్నాము. మీ అందరికీ తెలుసు, కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. దానికి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ డేట్ ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి 30 to 9 months విల్ బి టూరిజం స్పెసిఫిక్ మంత్స్ ఫర్ అవర్ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ టూరిజంకి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఆ టూరిజంకి ఫస్ట్ హైదరాబాద్ నుంచి లేకుండా డైనాసిటీ, కాకతీయ డైనాసిటీ. దాంతోపాటు మన దగ్గర ఫారెస్ట్ ఏరియా కూడా ఉన్నాయి. ఫారెస్ట్ ఏరియాలో తాడవై హట్స్ ప్లస్ ఒక ఐలాండ్ కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు మన దగ్గర లక్నవరం లేక్ కూడా ఉన్నాయి. సో జనరల్లీ మీరు స్టేట్ వైజ్ కూడా చూస్తే ఏదైనా స్టేట్ టూరిజంలో మంచిగా చేస్తారో వాళ్ళ దగ్గర 1 or 2 పాయింట్స్ ఉంటుంది. ఒకటే మౌంటైన్ టూరిజం ఉంటుంది. మౌంటైన్ అంటే మీరు హిమాచల్ ప్రదేశ్ అక్కడ. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అమలుపై జిల్లా అధికారులకు ప్రత్యేక పునశ్చరణ కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ హాజరై మాట్లాడుతూ అధికారులు ప్రతిరోజు కార్యాలయానికి వచ్చిన వెంటనే పీజీఆర్ఎస్ పోర్టల్ను పరిశీలించి గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. ఎందుకంటే సపోర్టర్స్ మిస్టేక్స్ కూడా ఆఫీసర్స్కి అవి చుట్టుకుంటున్నాయని చెప్పొచ్చు. సో వాళ్ళు కూడా ఈ యొక్క ఉపయోగించుకోవాలని ఈ ట్రైనింగ్ కార్యక్రమం ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఫస్ట్ ఏంటంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇస్ దట్ ఆల్ ఆఫీసర్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ concerned about their logins. First of all, first mistake, every grievance that comes, you don't open it on time. Second, ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఖేకన్ అధికారులతో కలిసి వాజేడు వ్యవసాయ మార్కెట్ నిర్మాణ పనులు, ధాన్యం నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కర్రగుట్టలను సందర్శించి మూరు నుంచి తాడపాల వరకు నిర్మిస్తున్న రహదారి పనులను తనిఖీ చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో స్వాధీనం చేసుకున్న 2 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. సీఐ రమేష్ మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు జేసీబీల సహాయంతో మద్యం పగలగొన్నట్లు తెలిపారు. అక్రమ మద్యం రవాణా నిల్వలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. గత 6 నెలల నుంచి సంవత్సర కాలం మధ్యలో ఈ బెల్షాప్ మీద సీజ్ చేసిన అక్రమ మద్యాన్ని గౌరవ డీసీ ఎక్సైజ్ గారి ఆదేశాల మేరకు పంచుల సమక్షంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారి సమక్షంలో మనం టోటల్ ఒక 5 కేసుల్లో 2,10,000 రూపీస్ మధ్య సీజ్ చేసిన మద్యాన్ని మనం రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 5 కేసులు మనకు 5 కేసులు కూడా ఈ 5 నుంచి 6 నెలల మధ్య సంవత్సర కాలం మధ్యలో పట్టుకున్న లార్జ్ క్వాంటిటీ ఆఫ్ కేసెస్లో మనం ఇప్పుడు అది మన డీసీ గారి ఎక్సైజ్ డీసీ గారి ఆదేశాల మేరకు దీన్ని డిస్ట్రిక్షన్ చేయడం. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం డిమాండ్ చేసింది. హైదరాబాద్ బషీర్గా ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో సంఘం నేతలు మాట్లాడారు. జ్యువెలరీ రంగంలో కార్పొరేట్ ప్రభావంతో స్వర్ణకారుల ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 50 ఏళ్లు దాటిన స్వర్ణకారులకు 4,000 పెన్షన్ ఇవ్వాలని, వైఎస్ఆర్ హయాంలో తీసుకొచ్చిన జీవో 272ను సవరించి అమలు చేయాలని కోరారు. గత 12 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాన్ని కూడా నేను తెలియజేయడం జరిగినది. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి స్వర్ణకారులను పట్టించుకోలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులందరూ ఆ గత ప్రభుత్వాన్ని చాలా నమ్మకంతో బంగారు తెలంగాణ వస్తే బంగారు వృత్తి చేసుకున్న వాళ్ళు బతుకులు బాగుపడతానే ఉద్దేశంతో వారందరూ 2 పర్యాయాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టినారు. తర్వాత 2023లో తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణకారులందరూ మరి పట్టించుకొని ప్రభుత్వం మాకు అవసరమా అని చెప్పేసి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వర్ణకారులందరూ సంతోషించినారు. ఇక గతంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో స్వర్ణకారులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా స్వర్ణకారులను న్యాయం చేస్తానని వారు హామీ ఇవ్వడం జరిగింది. స్వర్ణకారుల పక్షాన ములిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు బంగారం ధర పెరుగుట్లో కూడా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇక్కడనే కానీ పనులు లేక స్వర్ణకారులు దుర్భర పరిస్థితులతోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మేము ప్రభుత్వానికి చాలా వరకు మేము మొరపెట్టుకున్నాం. మా సహనం అయితే ఇప్పటికీ కోల్పోయినది మాకు తెలియదు. మేము మొన్న కూడా చెప్పిన ప్రభుత్వ వీపు సలహాదారులైనటువంటి వేము నరేందర్ రెడ్డి దృష్టి గారి గురించి తీసుకెళ్ళాం. అయ్యా మేము ఇంతవరకు తిరిగిన మేము మా ఓపిక చాలించుకున్నాం. ఈ యొక్క పరిణామంతో ఈ తర్వాత 10 రోజులలో ప్రభుత్వం మరి వెంటనే స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని వారు తెలియజేసినట్లయితే మేము ఖచ్చితంగా ఆశిస్తాం. లేని పక్షాన మాత్రము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరం కలిసేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరం కలిసి పెద్ద ఎత్తున మహాసభ నిర్వహిస్తాం. అదే విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీని కూడా ముట్టడి చేయడానికి కూడా వెనుకాడమనే విషయాన్ని మీ ప్రభుత్వానికి మీ ద్వారా తెలుస్తున్నాం. మిత్రులారా, మేము ప్రెస్ వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. అయ్యా మా సాదరాబాద్ ఇవాళ హైదరాబాద్ నగరం ఉన్నాం. మేము ఎంతో అంతో పనిచేసుకుని బతున్నాం. మరి గ్రామీణ ప్రాంతాలు మాత్రం దుర్భర పరిస్థితి ఉన్నది. మీరు కూడా మా ఎందుకు దయ ఉంచి మీరు ఎందుకంటే ప్రభుత్వం తెలిసే విధంగా మా బాధను తెలిసే విధంగా మీ ద్వారా ప్రభుత్వానికి. హుజనాబాద్ పట్టణంలో 4,000 పెన్షన్ ఇప్పిస్తానని నమ్మించి ఓ వృద్ధురాల్ని గుర్తు తెలియని వ్యక్తి మోసం చేశాడు. గాయత్రి బ్యాంక్ ఎదుట కూర్చున్న ఆయిలేని లక్ష్మీ మెడలో ఉన్న 2.5 తులాల పుస్తల తాడును దుండగుడు అపహరించుకుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుని కోసం గాలిస్తున్నారు. ఎక్కడిస్తారు? ఇక్కడ గాయత్రి బ్యాంకులు ఇస్తారా అమ్మ? గాయత్రి బ్యాంక్ ఇస్తారు. ఆంధ్ర బ్యాంకు ఉన్నది. నాకేమో గాయత్రి బ్యాంక్ అంటాను కాదమ్మా. నేను చెప్పాను వాళ్ళ దాటంగా పోతాడు తీసుకపోయే అసలు నేను లంచ కొడుకుతా తాగోదు లంచ కొడుకు వాడు ఇంకా తాగిన వరకు వాసన వస్తుంది. మంచిగా తడుగా 10 రూపాయలు దొరుకుతాయి. అడిగి ఆడుకొని ఒప్పుతాడు తాగుతాడు వాడు అనుకున్నాను. అనుకున్నాను కానీ వీడి దొంగనే ముచ్చట నాకు రాలే. కానీ దాంట్లో మళ్ళీ గాయత్రి బ్యాంకులో అయితే ఎత్తుకోమంటే గిట్ట ఇస్తారు. గిట్ట మాట్లాడతాడు మీరు. ఆంధ్ర ఏ వాడ తీసుకున్నాడు గొడవ తీసుకుంటే వేసుకుంటాడు అనుకుంటా.
తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు సంఘం ఎన్నికలు మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో జరగనున్నాయని ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు యూనియన్ అధ్యక్షుడు మొగుల రాజురెడ్డి తెలిపారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో కార్మికులు తమ యూనియన్కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పొన్నం ప్రభాకర్ గారికి అందరూ కలిసి 2.5-3 సంవత్సరాల నుంచి ఎలక్షన్లు పెండింగ్ పెడితే మా యూనియన్ రిక్వెస్ట్ మేరకు వారు ఇవాళ సంఘం గుర్తింపు ఎలక్షన్ జరపాలని చెప్పి నిర్ణయించడం చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రికగ్నైజ్డ్ యూనియన్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి యూనియన్ ఎన్నో అరాచకాలకు పాల్పడుతుంటే ఎన్నో చేస్తుంటే కూడా మేము గత 2 సంవత్సరాల నుంచి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్మిక ఉద్యోగులకు వారి సమస్యలు ఏమైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా చాలా పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం. మాది రికగ్నైజ్డ్ యూనియన్ కాకపోయినప్పటికీ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నందున తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులుగా మరి ఐఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వారు ఒకరోజు సమ్మెకు పోతే ఎంబడే పిలిచి వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపడం జరిగింది. ఈ రోజు మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, కార్మికుల ప్రభుత్వం, కార్మికుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని కార్మికుల పక్షాన్ని పోరాడతాం. కార్మికుల సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేయడం జరుగుతుంది. ఉదాహరణ ఆర్టీసీ, దాని తర్వాత ఇలా చూస్తా ఉన్నాం. ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్య ఉన్నది, ఆర్డబ్ల్యూఎస్ సమస్య ఉన్నది, ఎన్జిఓ సమస్య ఉంది, టీఎన్జిఓ సమస్యల్ని ఆ సమస్యలు కూడా డిఏలు కూడా అన్ని పెండింగ్గా పెట్టుకుంటూ పోయి మొత్తం డొల్లా చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ధనిక రాష్ట్రం అని చెప్పి అప్పుల రాష్ట్రంగా చేసినా కానీ ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి మద్దతుగా కార్మిక సోదరులందరూ ఏకపక్షంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వరంగల్ ఎంజీఎం సెంటర్లో ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అయ్యూబ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి భాస్కర్ నేతృత్వంలో వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్తో పాటు కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన దివంగత నేత మానీయుడు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఎంజిఎం సెంటర్లో ఇలా ఘనంగా పూలమాలలతో సత్కరించుకుంటూ అతనికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. నిజంగా కూడా అలాంటి మానీయునికి నివాళులు అర్పించడం మా జన్మను అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ భారతదేశాన్ని పార్టీలకు అతీతంగా భారతదేశాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబెట్టిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. కంప్యూటర్ అయితేనేమి, 18 సంవత్సరాలకు ఓటు హక్కు అయితేనేమి చాలా ముందు చూపుతోటి ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇవాళ ఆ రోజు ప్రైవేటు బ్యాంకులను కూడా జాతీయం చేసిన మహనీయుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. అలాంటి ఒక మహనీయుడికి సంపాదించలేదు రాజీవ్ గాంధీ విగ్రహాలు మాత్రం నా మేము భార్యాభర్తలము ఇది స్థాపించడం జరిగింది. మమ్మల్ని చూస్తే ఈ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని చూస్తే మేము కాంగ్రెస్ వాళ్ళకు ఇది ఒక అడ్డలాగా ఉపయోగపడుతుంది. ఇక రాజకీయాల విషయానికి వస్తే మోడీ మాటలు చూస్తున్నాం, పెరుగుతున్న పెట్రోల్ ధరలు చూస్తున్నాము, గ్యాస్ ధరలు చూస్తున్నాము. రాజీవ్ గాంధీ గారి లాంటి నాయకులు, ఇందిరాగాంధీ గారి నాయకులు కేవలం రాహుల్ గాంధీ అని ప్రజలు నమ్ముతున్నారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావడానికి మేమందరం కంకణం కట్టుకొని ఆయనను ప్రైమ్ మినిస్టర్గా చేస్తామనేసి ఈ సందర్భం మీకు. భువనగిరి పట్టణంలో టీచర్స్ కాలనీ అండర్ పాస్ వద్ద గంజాయి విక్రయిస్తున్న 2 బీహార్ యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద 200 గ్రాముల గంజాయి, ప్యాకింగ్ కవర్లు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు. భువనగిరి పట్టణంలోని టీచర్స్ కాలనీ అండర్ పాస్ వద్ద గంజాయి అమ్ముతున్నారని చెప్పేసి ఒక విశ్వసనీయ సమాచారం రాగా మా యొక్క పోలీసులు, మన రామకృష్ణారెడ్డి ఎస్ఐ గారి ఆధ్వర్యంలోని టీము అక్కడికి వెళ్లి తనిఖీ నిర్వహించడం జరిగింది. ఆ సమయంలో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో వారిని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద ఈ యొక్క బ్లాక్ కవర్లోని సుమారు 200 గ్రాముల గంజాయి సీజ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా వీళ్ళు ఈ గంజాయిని ఏం చేస్తారు, వీరు ఈ నెల 16వ తారీఖు రోజున గంజాయిని మన బీహార్ నుంచి వచ్చేటప్పుడు వారు తీసుకొని రావడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఎవరైతే అవసరం ఉందో వారికి అమ్మి అధిక లాభాలని చేసుకోవాలన్న ఒక దురాశ కనపడుతుంది. వీరిని ఈరోజు మనము రిమాండ్ చేసి జైలుకు పంపిస్తున్నాము. మరియు భువనగిరి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి అనగా ఎవరైనా అనుమానాస్పదంగా వ్యక్తులు తిరుగుతున్నట్లయితే వారి యొక్క సమాచారాన్ని భువనగిరి పోలీసులకు తెలియజేయాలని కోరుతున్నాను. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఆర్కేపల్లి గ్రామంలోని భూమిని కొనుగోలు చేసినప్పటికీ రిజిస్ట్రేషన్ చేయకుండా అదనంగా 30 లక్షలు డిమాండ్ చేస్తున్నారని బాధితుడు చిత్తరంజన్ ఆరోపించారు.
హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చింత వికాస్కు ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించినా రిజిస్ట్రేషన్ జాప్యం చేస్తూ వేధిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోయారు. అందులో ఎకరం 23 గుంటలు మరియు ఎకరం 22 గుంటలు చింతం వికాస్ గారి దగ్గర ఖరీదు చేయడం జరిగింది. ఆ సమయంలో అమెరికాలో ఉన్నందున తండ్రి శంకర్ గారు, తల్లి ఉదయ్ గారు మా దగ్గర డబ్బులు పూర్తిగా తీసుకొని అమెరికాలో ఉన్న తన కొడుకు ద్వారా ఎస్బీఐ తీసుకొని మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి నా దగ్గర డబ్బు ఇచ్చారు. అమెరికాలో డాక్యుమెంట్లకు సంతకాలు పెట్టిండు, అన్ని చేసిండు. అతను అమెరికాలో ఇల్లీగల్ గా ఉన్న విషయం నాకు చెప్పలేదు. నేను ఇల్లీగల్ గా ఉన్నాను, బయటకు వచ్చి నేను ఎస్బీఐ మా డాడీకి ఇవ్వలేను, నువ్వేం బాధపడకు చిన్న, నేను తప్పకుండా హైదరాబాద్కి రాగానే ఇండియాకి రాగానే వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తా అని మాటివ్వడం జరిగింది. అదే నమ్మకంతో నేను కిష్టయ్య అనే అతనికి ఈ 3 ఎకరాల 5 క్లాస్మేట్ ఒక అతను అడ్వకేట్, అతను ఏమి చేసిందంటే, అరే నువ్వు ఎందుకు సంతకం పెడతావు, నువ్వు సంతకం పెట్టక నేను 30 లక్షలు నీకు వసూలు చేసిస్తా, 15 లక్షలు నువ్వు తీసుకో, 15 లక్షలు నాకు ఇయ్య అని చెప్పి పేచీ పెట్టి మళ్ళీ 30 లక్షలు అడగడం జరిగింది. ఈ మధ్యవర్తిత్వంగా మేము అమ్మిన వ్యక్తి వచ్చిండు, అక్కడికి ఒక వాళ్ళు బీసీ నాయకుడిని తీసుకొచ్చిండు. బీసీ నాయకుడి పద్ధతి నానే ఇట్లా అమ్మేసినాక ఇది బాధ్యతనే అంటే ఇది పద్ధతి అయితే కాదు, 100% వాళ్ళని ఏమంటే సగం రేట్ ఇస్తారు, అట్లా ఇయ్యరు కదా. ఈ విధంగా దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు. ఇందులో సభాముఖంగా మీకు చెప్తున్నా, మరియు కుర్మ కులస్తులకు కూడా చెప్తున్నా, కుర్మ కులస్తులు కూడా దయచేసి ఈ విషయంలో ముందడికి వచ్చి తప్పు నాదుంటే శిక్షించండి. అన్యాయంగా నా దగ్గర డబ్బులు అడగకుండా రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యత తీసుకొని పెద్దలు మాకు న్యాయం చేస్తారనే ఆలోచనతో. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీలం మధు ముదిరాజ్ నివాళులర్పించారు. గురువారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్లో జరిగిన స్మారక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పండ్లు పంపిణీ చేశారు. ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ఆశయాల స్ఫూర్తితో శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 82వ వారంగా శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని జనసేన నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, మణి దినేష్, చందు, సాయి రాజతో పాటు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని పాషానగర్ కాలనీలో ఇళ్ల కేటాయింపులపై వివాదం నెలకొంది. అర్హులైన నిరుపేదలకు కాకుండా ఇప్పటికే ఇళ్లున్న వారికి మళ్లీ కేటాయింపులు జరుగుతున్నాయని స్థానిక మహిళలు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. తమలాంటి అర్హులైన వారికి న్యాయం జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె ఇళ్లలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమకు వెంటనే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. मकान होना किसको रिक्वेस्ट होना, हमारे को होना, किसको भी नहीं. इतने जने हैं, एक को भी नहीं आया हमारे. वोट डाल रहे, सब डाल रहे. एक घर में एक जने को दो जने को आया एक घर में. हमारे को किसी को नहीं आया साहब. केसीआर के जमाने से डाल रहे साहब. अब नहीं, जब नहीं केसीआर की चिट्ठी भी है, देखो उन्हें भी दे तुम बोले, उन्हें भी नहीं दिए साहब. देखो गरीबों को मदद करे तो कुछ तो फायदा होगा ना साहब. रईस वालों को, घर रईस वालों को कोशिश करो जरा. ऐसा करे तो कैसा, जरा गरीबों के ऊपर रहम करना. ऐसा करे तो होता क्या, कैसा होता ऐसा. हाँ, गरीबों ही रह रहे, रह सुनो रहे बोले तो कैसा. तुम लोग जरा इंक्वायरी करो, हम लोगों के आधार कार्ड लेके चेक करो.
है नहीं है। देखो हम लोगों को भी देखो जरा क्या करना अभी। किराए तो बन रहे, मेहनत करके रहे, खाओ नको खाओ तो किराए तो बन रहे। जरा हमारे कितनी रहम करो, जरा रहम करके हम लोगों को मदद करो। हम लोग कुछ नहीं बोल रहे, हम लोग मदद करो बोल रहे। హైదరాబాద్ పాత బస్తీ పత్తర్గట్టి ప్రాంతంలోని SYJ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ అగ్నిమాపక సిబ్బంది చేరుకుని ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జూన్ 2న జరిగే సీఎం సభను జయప్రదం చేయాలన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల నిరసనగా సైకిల్ యాత్ర నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. జిల్లా స్థాయి ప్లే అండ్ పార్టిసిపేట్ స్పోర్ట్ డే కార్యక్రమంలో పాల్గొన్న ములుగు జిల్లా కలెక్టర్ బోర్జడే హేమంత్ సహదేవరావు. పర్యాటక వారోత్సవాల సందర్భంగా హెరిటేజ్ వాక్ లో పాల్గొన్న మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. ములుగు జిల్లా పర్యాటక అందాలను రీల్స్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయాలన్న కలెక్టర్ బోర్ఖండే హేమంత్ సహదేవరావు. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.